హలో ఫ్రెండ్స్, ఇది అలహాబాద్ సఫేదా అండి. ముందు స్టార్టింగ్లో వేసినాక 1 ఇయర్ పాటు అసలు సరిగా కాయలేదు. తర్వాత నుంచి నేను వాటిని ప్రూనింగ్ 2 టైమ్స్ చేశాను. శాంతంగాను కొంత ఎత్తు ఎదిగినాక కత్తిరించేసానండి కొమ్మలన్నీ. ఇప్పుడు మళ్ళీ కొమ్మలన్నీను బాగా ఎదిగి ఇప్పుడు అన్ని కొమ్మలకి చిగుళ్ళు వచ్చి స్టార్ట్ అయినాయి. ఈసారి కాపు మంచిగానే పడింది. అంటే మనం కాయ లేదని చెప్పేసేసి వాటిని అలా వదిలేయకుండా కత్తిరించేయడం వలన, అదే ప్రూనింగ్ చేస్తాం కదా, దాని వలన బాగా కాపు వస్తుందని అర్థమైంది నాకు. ఇది అంజీరండి. ఇది 3 ఇయర్స్ అయిందండి. బాగా కాస్తుంది. మొదలు నుంచిను కాయలు పడ్డాయి. మనం వేసాము కాపు రాలేదని బాధపడకూడదు. అది తప్పనిసరిగా కాస్తాయి. దానికి కావలసిన పోషకాలన్నీ అందిస్తూ కిచెన్ వేస్టేజ్, పేడ ఎరువు అప్పుడప్పుడు కాపు అయిపోయినా ప్రూనింగ్ చేసేస్తే మంచి దిగుబడి వస్తుంది మనకి. ఇప్పుడే పెద్దవవుతున్నాయి. 1-2 కాయలు హార్వెస్ట్కి వచ్చినాయి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. రౌండ్గా ఉంటుంది కాయ. ప్రూనింగ్ చేయడం వల్ల కొమ్మలకి చిగుళ్ళు వచ్చి ఒక్కొక్క గుత్తికి 2-3 కాయలు వచ్చినాయండి. జంట కాయల్లాగా బాగా వచ్చాయి. జాంకాయ చాలా మంచిది మన ఆరోగ్యానికి. ప్రతి ఒక్కరు 1-2 చెట్లు ఇంట్లో వేసుకోవడం, 2 రకాలు 2 జాతులు వేసేసుకుందాం. మన నాటు జాతి ఎక్కడైనా దొరికితే పాతది వేసుకోవడానికి ప్రయత్నిద్దామండి. నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇవే నేను హైబ్రిడ్ కదా, అలహాబాద్ కానీ తైవాన్ కానీ. ఇవి కొమ్మకి అట్లాగా వచ్చినాయి. మందారాలు చాలా బాగా పోస్తున్నాయండి. బొప్పాయిలు ఒకటి కాపుకి వచ్చినాయి, ఒకటి స్టార్ట్ అయిందండి, ఎదుగుతుంది. డ్రాగన్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడే ఫ్లవరు. దానిమ్మలు చూపించాం కదండి మొన్న. కొన్ని కాయలు అయిపోయినాయి, మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇదిగోండి 2 వచ్చినాయి, ఒకటి మనం తెంపేసామండి. ఈ జాంకాయ హార్వెస్ట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.